జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు టోర్నీ సెలక్షన్స్ మొదలయ్యాయి. సింగరేణి అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న జిల్లా స్థాయి సెలక్షన్స్ కు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న వెలుగు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు క్రీడాకారులు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇలాంటి టోర్నీ మంచి అవకాశమని చెబుతున్నారు. ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ వైజ్ ఈ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. భూపాలపల్లి, పరకాల మరియు ములుగు నియోజకవర్గ క్రీడాకారుల సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. లీగ్ పద్ధతిలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. గెలిచిన జట్లను సెమీఫైనల్స్ గా ఆడిపి విన్నర్ కు 50,000 రూపాయల ప్రైజ్ మనీ మరియు రన్నర్ కు 25,000 రూపాయల ప్రైజ్ మనీ V6 మరియు వెలుగు పేపర్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతటి చక్కటి అవకాశం ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. కావున వెలుగు పేపర్ ఈ క్రీడాకారుల వెలుగు కోసం ఇలా నిర్వహించడం మాకు సంతోషంగా ఉంది. వెలుగు V6 ఆధ్వర్యంలో మట్టిలో మాణిక్యాలలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులను బయటికి తీయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సెలక్షన్ ఏర్పాటు చేసినందుకు ముందుగా ప్రత్యేకంగా వివేక్ గారికి మేము అభినందనలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సెలక్షన్స్ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు చాలామంది క్రీడా నైపుణ్యం కలిగి ఉన్నారు. కాకపోతే వారు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళలేని పరిస్థితిలో ఇలాంటి కార్యక్రమం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెలుగు టోర్నీ సెలక్షన్స్ పూర్తయ్యాయి. జుక్కల్ మినహా మిగిలిన నియోజకవర్గాల టీంలకు ఎంపిక పూర్తయింది. వివిధ ప్రాంతాల నుంచి సెలక్షన్స్ కు క్రీడాకారులు భారీగా వచ్చారు. మారుమూల ప్రాంతాల్లోని ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు టోర్నీ నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు క్రీడాకారులు. వెలుగు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. బాగా అనిపిస్తుంది. ఎవరు ఇట్లా ముందు వచ్చి ఇట్లా చేయలేరు, క్రీడాకారులను ఎంకరేజ్ చేయలేరు. వేరే ఛానల్స్ వాళ్ళు V6 వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా కొనసాగుతుంది. మా సురేష్ అన్నారి ఆధ్వర్యంలో చాలా మంచి బృందంగా ఏర్పడి మాకు మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గత కొద్ది సంవత్సరాల నుంచి మా యొక్క నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది కూడా చాలాసార్లు కూడా కొన్ని పెద్ద పెద్ద లీగ్స్ ఆడడం జరిగింది. అంతా మా కోచ్లే ఒక స్ఫూర్తి. ఎందుకంటే ఎవరు కూడా ఇంత ఎంకరేజ్ చేయలేరు. ఫస్ట్ టైం V6 ఛానల్ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఎంకరేజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.